విజయవాడలో విద్యుత్ జేఏసీతో యాజమాన్యం చర్చలు ప్రారంభమయ్యాయి. ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి చర్చలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఈ చర్చల తర్వాతే ఈ సమ్మెకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోందా? విజయవాడ విద్యుత్ సౌదా వద్ద విద్యుత్ జేఏసీతో విద్యుత్ యాజమాన్యం సమావేశమైంది. 29 కీలక డిమాండ్లను నెరవేర్చాలంటూ గత కొద్ది రోజుల నుంచి విద్యుత్ జేఏసీ ఆందోళన బాట పట్టింది. ముఖ్యంగా అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా ఈ చర్చలు ఏమి కూడా ఫ్రూట్ఫుల్ గా జరగలేదని చెప్పి కూడా విద్యుత్ జేఏసీ చెప్తోంది. ప్రజెంట్ మన కెమెరామ్యాన్ చూపిస్తున్న లోపల విద్యుత్ సౌదాలో విద్యుత్ జేఏసీతో విద్యుత్ యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం 29 డిమాండ్లను విద్యుత్ యాజమాన్యం ముందు విద్యుత్ జేఏసీ ఉంచింది. మొత్తం 28 డిమాండ్లకు సంబంధించి కొద్దిగా యాజమాన్యం ఒప్పుకున్నప్పుడు కూడా 29 డిమాండ్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేసే విషయంలో అటు యాజమాన్యం సస్యమేర అంటుందని కూడా విద్యుత్ జేఏసీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ డిమాండ్కి సంబంధించే పూర్తిగా అటు విద్యుత్ జేఏసీ విద్యుత్ కార్మికులు కూడా పట్టుబడతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఏడాది నుంచి అనేక మార్లు మొత్తం ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరిపినా కూడా ఇవన్నీ కూడా చర్చలు సఫలం అవట్లేదు. అయితే మొన్న ఇప్పుడు దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. దీన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే సమయంలో మొన్న 13వ తారీఖు చెలో విజయవాడ కూడా ఆ పిలుపునిచ్చారు. అయితే చెలో విజయవాడ సక్సెస్ అయిన తర్వాత 15వ తారీఖు నుంచి సమ్మెకి పిలుపునిచ్చారు. అయితే 15వ తేదీన మొత్తం ఎనర్జీ సెక్రటరీ విజయనంద్ ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు కనుక ఒక 2 రోజుల్లో దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి కూడా కోరారు. అయితే చూడొచ్చు లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు బయట అటు కార్మికులు విద్యుత్ జేఏసీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యుత్ సౌదా వద్దకు చేరుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి వీళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ డిమాండ్లు ఏంటి? లోపల చర్చలు జరుగుతాయి, ఈరోజు చర్చలు సఫలం అవుతాయి అనుకుంటారు? ఈరోజు చర్చలు 100% సఫలం అవుతాయని మేము విశ్వాసంతో ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నడిపించే ఈ జేఏసీ యొక్క నాయకత్వం చాలా నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వచ్చింది. 25 సంవత్సరాల నుంచి పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని, డైరెక్ట్ సంస్థలో విలీనం చేసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, మరి ఎలాంటి ఏ విధమైనటువంటి కష్టాలతో శ్రమలతో బాధలతో ఉన్న కార్మికులకు ఇక మీదట అలాంటి కష్టాలు ఉండకూడదని వారు ముందుకు వచ్చి మనం నడిపించడం జరిగింది. 27,000 మంది కాంట్రాక్టు కార్మికుల జీవితాలు ఈ రోజు ఫలించబోతా ఉన్నాయి. జేఏసీ నాయకత్వం మాకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూస్తే 2017వ సంవత్సరంలో 25,000 మంది సుమారు కాంట్రాక్టు కార్మికులను సంస్థలు విలీనం చేసుకుని ఈ రోజు వారికి మినిమం మరి ఒక 40 నుంచి 45,000 వరకు దగ్గర 50,000 వరకు జీతాలు వస్తా ఉన్నాయి. వారు మేము అందరం కూడా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసేటప్పుడు అందరము కూడా కలిసి పనిచేశాము. ఈ రోజు వారికైతే న్యాయం జరిగింది. మేమైతే ఈ రోజు అన్యాయంలో మరి బ్రతుకుతా ఉన్నాం. మా భార్య, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు అరొకర జీతాలతో బతుకుతున్నారు. ఏదైనా జబ్బు వస్తే లక్షలకు లక్షలు, వేలకు ఖర్చు అవుతా ఉన్నాయి. మరి ఏదైనా ప్రమాదం జరిగితే చనిపోతా ఉన్నారు. మరి ఇలాంటి స్థితుల్లో మేము ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా, ఎలాగా మా మడుగును సాగించాలా? మీతో కూడా కలిసి మేము పని చేస్తా ఉన్నాం. విద్యుత్ సంస్థలో పని చేస్తా ఉన్నాం. మరి పర్మనెంట్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తా ఉన్నాం. పర్మనెంట్ ఉద్యోగితో సమానంగా పనిచేసేటప్పుడు మాకు సమానమైన జీతం ఎందుకు రాకూడదు? సమానమైన జీతం ఎందుకు ఇవ్వకూడదు? యాజమాన్యం మీరు గొప్పవారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, అధికారులుగా ఉన్నారు. మీరు మాకు న్యాయం చేయాలి. మీరు న్యాయం చేసి మా జీవితాలకు మా కడుపులు నింపగలిగి తెగిన రాబోయే రోజుల్లో ఈ యొక్క విద్యుత్ సంస్థను ఇంకా నూరంతలుగా మంచి వెలుగుతో నింపుతామని, మాకు మీరు మేలు చేస్తే మేము జీవిత కాలమంతా మీకు మేము అనుకుంటామని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయాన్ని విరమించుకుంటా ఉన్నాను. మొత్తం మీద విద్యుత్ జేఏసీతో విద్యుత్ యాజమాన్యం చర్చలు లోపల జరుస్తూ ఉన్నాయి. మొత్తం 29 డిమాండ్లు పెట్టినప్పుడు కూడా మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ సంబంధించి లోపల ప్రధానంగా చర్చ జరుగుతుంది.